హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనము కిరీటి గారు నటించిన ఏదైతే జూనియర్ మూవీ ఉందో జూనియర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏదైతే బాలీవుడ్ లో సయ్యారా మూవీ రావడం జరిగింది, ఆ మూవీకి సంబంధించిన అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు, ఎవరైతే వ్యాపారవేత్త అలాగే రాజకీయ రంగంగా ఉన్నాడో వాళ్ళ కొడుకు ఎవరైతే కిరీటి రెడ్డి ఉన్నాడో, కిరీటి రెడ్డి ఒక సినిమా అయితే తీయడం జరిగింది. సో బేసిక్ గా ఒక పొలిటీషియన్ తర్వాత తిరిగి కొడుకు పొలిటీషియన్ అవుతాడని మనం అనుకుంటాం కదా. సో అలా కాకుండా మనోడు హీరోగా అయితే ట్రై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనోడు శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 18th అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమాకి పాజిటివ్ టు మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. కొంతమందికి సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని బాగాలేవు. అంటే అబ్బాయి డాన్స్ ఏదైతే ఉందో డాన్స్ అలాగే యాక్షన్ సీన్స్ బాగున్నాయని చెప్పి, సెంటిమెంట్ పరంగా గత పరంగా కొద్దిగా డౌన్ ఉందని చెప్పి, ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, స్క్రీన్స్ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్ల రూపాయలు. ఈ సినిమా తెలుగులో ఇంకా కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా స్క్రీన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,40,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,70,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా కిరీటి నటించిన ఏదైతే జూనియర్ మూవీ ఉందో, ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 రోజుల్లో 4,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సండే రేపు ఆదివారం కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా మండే నుంచి ఎలాంటి కలెక్షన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా అయితే కలెక్షన్లలో విధ్వంసం క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు బాలీవుడ్ మార్కెట్ లో. ఎందుకంటే ఈ సినిమాని ఎవరైతే డైరెక్టర్ మోహిత్ సూరి తీయడం జరిగిందో, ఇంతకుముందు ఆషికి 2 సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా కూడా ఎంత అద్భుతంగా ఆడిందో, ఆ సినిమాకి సంబంధించిన ఆల్బమ్ కూడా ఎంత అద్భుతంగా ఆడిందో మనందరికీ తెలుసు. సో అదే విధంగా ఈ సినిమాలో కూడా ఏదైతే సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఉన్నాయో, సాంగ్స్ కి అయితే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. టీజర్ కి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో దాని ఆధారంగా ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ అయితే అందుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంకా అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలు అందుకునే కలెక్షన్స్ కూడా ఈ హీరో మొదటి సినిమాతోనే అందుకోవడం జరిగింది. సో ఈ సినిమాలో అహన్ పాండే మొదటి సినిమా మనోడికి, అలాగే అనిత్ పడ్డా హీరోయిన్ గా ఆమె కూడా మొదటి సినిమాను. సో ఇద్దరికి డెబ్యూ మూవీ అనుకోవచ్చు. డెబ్యూ మూవీతోనే అదిరిపోయి బ్లాక్ బస్టర్ హిట్ అయితే వీళ్ళు కొట్టబోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు, కానీ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 45 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ తన బడ్జెట్ లో సగం అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. మరి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే డే 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 48,32,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 57,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. కాబట్టి 2 రోజుల్లో ఈ సినిమా దాదాపు 6,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఫైనల్ గా మోహిత్ సూరి డైరెక్షన్ లో ఏదైతే సయ్యారా మూవీ రావడం జరిగిందో, ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 రోజుల్లో 63,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. 2 రోజుల్లోనే ఈ సినిమా 60 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. అలాగే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 45 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా మొదటి 2 రోజుల్లో 60 కోట్ల పైన వసూలు చేసి రేపటి కలెక్షన్స్ తో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో ఖచ్చితంగా ఒక 400 కోట్ల వరకు ఈజీగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సినిమాకు ఇంకొక వారం టైం ఉంది. ఇంకో వారం తర్వాత హరిహర వీరమల్లు పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది. అలాగే సన్ ఆఫ్ సర్దార్ 2 2 సినిమాలు కూడా పాన్ ఇండియా వైజ్ గా రాబోతున్నాయి. కాబట్టి ఆ సినిమాలు వచ్చేటప్పుడు ఈ సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట జూనియర్ మూవీకి సంబంధించిన డే 2 కలెక్షన్, అలాగే సయ్యారా మూవీకి సంబంధించిన డే 2 కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.